హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మనము చూస్తున్నాం టాలీలో కేస్ కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అని చూసుకున్నట్లయితే డబుల్ ఎంట్రీ మోడ్ మీద మనం సెకండ్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అంతకు ముందుగా మనము ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతాం. అసలు ప్రాబ్లం ఏంటి, ఎంత అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు, తర్వాత ఏం పర్చేజ్ చేస్తారు అనేది కూడా మనం చూస్తాం అనమాట. ఇక్కడ చూడండి, డబుల్ ఎంట్రీ మోడ్లో ప్రాబ్లం నెంబర్ 2, కంపెనీ నేమ్ వచ్చేసి ఖాన్ ఎంటర్ప్రైజెస్. ఓకేనా, ఖాన్ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఎంత అమౌంట్తో క్యాపిటల్ పెట్టి 12 lakhs. తర్వాత పర్చేజ్ చేశారు సంథింగ్ 6 lakhs పెట్టి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు, సిండికేట్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నారు 2 lakhs. తర్వాత సేల్ చేశారు 7 lakhsకి. తర్వాత శాలరీస్, ఎంప్లాయీస్కి కంపల్సరీగా శాలరీస్ ఇవ్వాలి. తర్వాత ఏదైనా బిజినెస్కి అవసరం ఉంటే అసెట్స్ కూడా పర్చేజ్ చేశారు, మెషినరీ. తర్వాత కొన్ని వస్తువులు ఆల్రెడీ బిఫోర్ మనం పర్చేజ్ చేశాం కాబట్టి కొన్ని వస్తువులు మిగిలిపోయి ఉంటే అవి మళ్ళీ రిటర్న్ చేశారు. ఎవరికి? క్రెడిటర్కి. క్రెడిటర్ అంటే ఎవరు? మనకి తేజ మర్చెంట్స్ అవుతారు. తర్వాత మనం ఎవరికైతే సేల్ చేసి ఉంటామో వాళ్ళ నుంచి మనము చెక్ రిసీవ్ చేసుకున్నాము. తర్వాత డ్రాయింగ్స్ ఉంది, రెంట్ పే చేసాము, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది. ఈ ప్రాబ్లం గురించి ఈరోజు చెప్పుకుంటే ప్రాబ్లం గురించి మనం టాలీలో డిస్కస్ చేయబోతున్నామంట. ఓకేనా, లెట్స్ సీ దట్ ప్రాబ్లం. ఓకే, మనము టాలీలోకి ఎంటర్ అవుదాం. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనము ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి, టాలీలోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే, క్రియేట్ చేస్తాను కంపెనీని. ఓకేనా, ఏదైనా మన సింగిల్ ఎంట్రీ మోడ్ అయినా డబుల్ ఎంట్రీ మోడ్ అయినా మనం డిస్కస్ చేసుకునే ప్రాబ్లమ్స్ అన్ని సర్వీస్ ఓరియంటెడ్ సంబంధించింది అనమాట. ఓకేనా, దీంట్లో ఐటమ్స్ కొనడం కానీ అమ్మడం కానీ జరగదు. ఏమున్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం, ఆ బిజినెస్కి ఏవైతే వస్తువులు కావాలో ఆ ఫిక్స్డ్ అసెట్స్ కావచ్చు, కరెంట్ అసెట్స్ కావచ్చు, వాటి గురించి మనం పర్చేజ్ చేసుకుంటాం. అవి మన బిజినెస్కి యూజ్ చేసుకుంటాం. ఒకవేళ మనకు దానికి డిప్రిసియేషన్ తీయాలంటే దానికి డిప్రిసియేషన్ తీయచ్చు, యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో క్రియేట్ కంపెనీ. ఇక్కడ వచ్చేసి మనం కంపెనీ నేమ్ క్రియేట్ చేద్దాం, ఖాన్ ఎంటర్ప్రైజెస్. రియల్ లైఫ్లో మీరు అడ్రస్ రాసుకోవాలి. కంట్రీ అంటే ఇండియా, స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనం షార్ట్ కట్ కీస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇదంతా నేను ఎంటర్ ఇవ్వకుండా షార్ట్ కట్ కీ యూజ్ చేస్తాను. అదేంటి అంటే Ctrl+A. షార్ట్ కట్ కీ యూజ్ చేసి కంపెనీ సేవ్ అవ్వాలంటే ఏం షార్ట్ కట్ కీ యూజ్ చేయాలి? Ctrl+A ఇచ్చేస్తే ఆటోమేటిక్గా కంపెనీ సేవ్ అయిపోయి డైరెక్ట్గా గేట్ వ్యాల్యూకి ఎంటర్ అవుతాం. చూసారా, వచ్చేసాం. ఓకే, మనం చేసే ప్రాబ్లం సర్వీస్ కాబట్టి మనకు ఇన్వెంటరీ ఇన్ఫో అవసరం లేదు. తర్వాత ఇన్వెంటరీ ఓచర్స్ మనకు అవసరం లేదు, ఇన్వెంటరీ ఇన్ఫో మనకు అవసరం లేదు. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే F11 ఫీచర్స్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ లేకపోతే మనం షార్ట్ కట్ కీ యూజ్ చేయొచ్చు. F11 అని క్లిక్ చేయొచ్చు, లేకుంటే ఆ ఫీచర్ అయినా మనం క్లిక్ చేయొచ్చు. నేను షార్ట్ కట్ కీ యూజ్ చేస్తున్నాను, అంటే లైక్ F11. చూడండి, డైరెక్ట్గా కంపెనీ ఫీచర్స్లోకి వచ్చేస్తాం. అకౌంటింగ్ ఫీచర్స్ ఇలా ఇచ్చిన తర్వాత మనము ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఎస్ చేసుకోవాలి, మిగతా ఆప్షన్స్ మనకు అవసరం లేదు, అన్ని నో పెట్టేసుకున్నాం. ఇలా ఇచ్చిన తర్వాత ఎంటర్ ఇవ్వకుండా ఈడ కూడా షార్ట్ కట్ కీ యూజ్ చేయొచ్చు. అది ఏంటి అంటే Ctrl+A ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మనం బ్యాక్ రావచ్చు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇన్వెంటరీ ఇన్ఫో కనిపించట్లేదు, ఇన్వెంటరీ ఓచర్స్ కనిపించలేదు. ఓకే, గుడ్. సో నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి? లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాలి. లెడ్జెస్ క్రియేట్ చేసుకున్నాం. అకౌంట్స్ ఇన్ఫో, లెడ్జెస్, మల్టిపుల్ లెడ్జెస్లోకి వెళ్తున్నాను, క్రియేట్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఒక కంపెనీ మనం క్రియేట్ చేస్తూనే డిఫాల్ట్గా 28 గ్రూప్స్ 2 లెడ్జెస్ ఉంటాయండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఇన్వెంటరీ అయినా సర్వీస్ అయినా. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్ళి ఏమేమి లెడ్జెస్ ఉన్నాయి జనరల్ ఎంట్రీస్లో మనం చూసుకున్నట్లయితే ఆ లెడ్జెస్ని మనం ఐడెంటిఫై చేయాలి. వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే వాటిని మనం రిపీట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఒక్కసారి మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, క్యాపిటల్ అనేది ఒక లెడ్జర్ అవుతుంది మనకి. తర్వాత పర్చేజ్ అనేది ఒక లెడ్జర్ అవుతుంది, తేజ మర్చెంట్స్ అనేది ఒక లెడ్జర్ అవుతుంది. తర్వాత సిండికేట్ బ్యాంక్ అవుతుంది, సేల్స్ అవుతుంది, కైలాస్ ట్రేడర్స్ అవుతుంది, శాలరీస్ అవుతుంది. ఇవన్నీ ఏంటి? లెడ్జెస్ అంటాం వీటిని. ఓకేనా, జనరల్ ఎంట్రీస్ నుంచి మనము డివైడ్ చేసుకొని లెడ్జెస్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, గుడ్. ఓకేనా, వీటిని వెళ్ళి మనము లెడ్జెస్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి మనకి? క్యాపిటల్. క్యాపిటల్ అంటే క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ పర్చేజ్.
పర్చేజ్ అకౌంట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏముంది, తేజ మర్చెంట్స్ సండ్రీ క్రియేటర్ అవుతారు. ఎందుకు అవుతారు అంటే మన బిజినెస్ అతని దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది కాబట్టి. తర్వాత సేల్స్ అకౌంట్స్. తర్వాత కైలాస్ ట్రేడర్స్ ఏమవుతాడు, మనం కైలాస్కి సేల్ చేస్తాం అంటే అతను మనకి సండ్రీ డెబ్టర్ అవుతాడు. తర్వాత సిండికేట్ బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్. ఓకే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకే గుడ్. నెక్స్ట్ ఏముంది మనకి, శాలరీస్ ఉంది, మెషినరీ ఉంది, పర్చేజ్ రిటర్న్ ఉంది. ఓకేనా, వాటిని చేద్దాం. శాలరీస్ బిజినెస్కి ఎక్స్పెన్స్ కాబట్టి, ఎందుకంటే ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి కాబట్టి ఈచ్ మంత్కి మనకు అది బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. తర్వాత మెషినరీ పర్చేజ్ చేసాం, అది అసెట్ కాబట్టి బిజినెస్కి ఫిక్స్డ్ అసెట్ తీసుకోవాలి. తర్వాత పర్చేజ్ రిటర్న్, అప్పుడు స్టార్టింగ్లో పైన పర్చేజ్ చేసాం, కొన్ని వస్తువులు మిగిలిపోయాయి, వాటిని మనం రిటర్న్ చేస్తున్నాం. పర్చేజ్ రిటర్న్ అన్న పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. కొంచెం డౌన్కి వద్దాం ప్రాబ్లంలో. నెక్స్ట్ ఏముంది, డ్రాయింగ్స్ ఉంది, తర్వాత రెంట్ ఉంది, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది, క్యారేజ్ ఇన్వర్స్ ఉంది. వీటిని టైప్ చేద్దాం. ఎల్లోకి ఎంటర్ అవుదాం. డ్రాయింగ్స్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఒక ఓనర్ అనేవాడు బిజినెస్లో అమౌంట్ ఇచ్చి ఉంటాడో దాన్ని క్యాపిటల్ అంటాం. ఆ ఓనరే తన పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే బిజినెస్ నుంచి దాన్ని డ్రాయింగ్స్ అంటాం. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను. తర్వాత రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. క్యారేజ్ ఇన్వర్స్ ఉంది, ఇంట్రెస్ట్ క్యాపిటల్ ఉంది, క్యాపిటల్ రిజర్వ్ ఉంది. వీటిని చేద్దాం. క్యారేజ్ అంటే ఇది డైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది, ఫ్యాక్టరీ జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, బిజినెస్కి ఓనరు క్యాపిటల్ ఇచ్చాడు కాబట్టి ఆ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా. బిజినెస్ ఊరికైనా ఒప్పుకుంటాడా, ఒప్పుకోడు. ఎప్పటికైనా ఓనర్ వేరే, బిజినెస్ వేరే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత క్యాపిటల్ రిజర్వ్, ఇది రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్. ఓకేనా, ఈ విధంగా మనము లెడ్జెస్ని క్రియేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటిని మనం చూసుకోవాలంటే సింగిల్ లెడ్జర్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు, ఇక్కడ కనబడతాయి. ఓకేనా, లెడ్జెస్ క్రియేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే, ఈ యొక్క జర్నల్ ఎంట్రీస్ అమౌంట్ ఉంది కదా, వాటిని మనం అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్ళి పోస్ట్ చేయాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అకౌంటింగ్ వచ్చేస్కి వెళ్దాం. చూడండి, అకౌంటింగ్ వచ్చేస్లోకి వచ్చేసరికి కంపల్సరీగా మనకి ఫస్ట్ స్టార్టింగ్లో కనిపించేది పేమెంట్, ఇదే ఉంటుంది. ఓకేనా, మనం ఏం చేయాలి, మనము బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం స్టార్టింగ్ వెళ్ళినట్లయితే బిజినెస్కి క్యాపిటల్ అంటే ఎవరు ఇచ్చారు, ఓనరు బిజినెస్కి అమౌంట్ ఇచ్చాడు, ఓనర్ పేరుకి బదులు క్యాపిటల్ రాసుకుంటాం. అది మన బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి, ఇన్కమ్ అంటే మనం ఏకి తీసుకోవాలి, షార్ట్కట్కి అని చూసుకున్నట్లయితే F6ని తీసుకోవాలి. F6 అంటే రిసిప్ట్ అంటే F6. రిసిప్ట్ అంటే మీనింగ్ ఏంటి, షార్ట్కట్కి అంటే F6. నేను ఇక్కడ షార్ట్కట్కి యూజ్ చేస్తున్నాను. ఓకేనా, F6 యూజ్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రిసిప్ట్ అని వచ్చింది. ఓకేనా, ఫస్ట్ ఏంటి, క్యాపిటల్ అమౌంట్ ఎంత పెట్టున్నారు, 12 lakhs. ఓకేనా, డెబిట్ వచ్చేసి క్యాష్ అవుతుంది. చూడండి, ఎప్పటికి రెండు డెబిట్లు అవ్వవు, రెండు క్రెడిట్లు అవ్వవు. ఒకటి క్రెడిట్ అవుతే ఒకటి డెబిట్ అవుతుంది ఆటోమేటిక్గా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే గుడ్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది మనకి, పర్చేస్ ఫ్రమ్ తేజ మర్చెంట్స్. ఎంత అమౌంట్ పెట్టున్నారు, 6 lakhs. ఓకే, పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ కీని క్లిక్ చేయాలి, మీకు తెలియకపోతే రైట్ సైడ్ ఉంటాయి ఆప్షన్స్ అన్నీ, అక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు, గుర్తుంటే అవసరం లేదు. ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్కి షార్ట్కట్ కీ ఏంటి అని చూసుకున్నట్లయితే F9. ఓకే, అట్లా షార్ట్కట్ కీ ఒక్కోసారి అప్లై కానప్పుడు మన రైట్ సైడ్ ఉన్నది కదా, దానిని క్లిక్ చేయొచ్చు, F9. అలా క్లిక్ చేసినా ఇలా వచ్చేస్తుంది మనకి.
ఓకే, ఎవరి నుంచి పర్చేజ్ చేస్తున్నాము అంటే తేజ మర్చెంట్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాము. ఎంతకి పర్చేజ్ చేస్తున్నాము అంటే 6 lakhsకి డెబిట్ పర్చేజ్ అవుతుంది. ఓకే గుడ్. నెక్స్ట్ చూద్దాం, ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. నెక్స్ట్ ఏముంది, క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్. ఎంత మనం డిపాజిట్ చేసాం సిండికేట్ బ్యాంక్లో అంటే 2 lakhs. సో బిజినెస్, మన యొక్క బిజినెస్ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంది కాబట్టి మనం ఏ కిలో వేసుకోవాలి, కాంట్రాలో వేసుకోవాలి. కాంట్రా షార్ట్ కట్కి ఏంటి, F4 క్లిక్ చేస్తే షార్ట్ కట్కి వస్తుంది. క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఎంత అమౌంట్, 2 lakhs. డినామినేషన్స్ కూడా వస్తాయి. ఓకే గుడ్, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది, సేల్స్ టు కైలాస్ ట్రేడర్స్. ఎంతకు సేల్ చేసాం, 7 lakhs సేల్ చేసాం. ఎవరికి, కైలాస్ ట్రేడర్స్కి. ఓకేనా, బిజినెస్ నుంచి సేల్ చేస్తున్నాం కాబట్టి సేల్స్కి షార్ట్ కట్కి ఏంటి అంటే F8 ఇచ్చారు. F8 వచ్చింది కదా ఇలాగా. ఎవరికి, కైలాస్కి. ఎంత అమౌంట్కి సేల్ చేసాం, 7 lakhsకి. రేట్ సేల్ అవుతుంది. గుడ్. తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రాబ్లం వెళ్దాం. నెక్స్ట్ శాలరీస్ పెయిడ్. ఎంత, 12,000 శాలరీస్ పే చేసాం. ఓకేనా, బిజినెస్కి అది ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఏకి తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే పేమెంట్ అంటే F5. ఓకేనా, శాలరీస్ డెబిట్ అవుతుంది. ఎంత, 12,000. క్రెడిట్ క్యాష్ అవుతుంది. ఇలా ప్రతిసారి నేను ఎంట్రీ కూడా ఇక్కడ కూడా షార్ట్ కట్కి యూజ్ చేస్తాను. కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. చూడండి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. తర్వాత చూడండి, మెషినరీ పర్చేజ్డ్ 35,000. ఓకేనా, క్యాష్ పర్చేజ్ చేసింది కాబట్టి మన బిజినెస్ క్యాష్కు అసెట్ పర్చేజ్ చేస్తే మనము పేమెంట్లో తీసుకోవాలి. పేమెంట్కి షార్ట్ కట్కి ఏంటి, F5. ఆల్రెడీ మనం పేమెంట్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ మెషినరీ అని టైప్ చేస్తే సరిపోతుంది. ఎంత, 35,000. రేట్ ఆటోమేటిక్గా మనం ఏం తీసుకోవాలి, క్యాష్ తీసుకోవాలి. తర్వాత నేను ఎంట్రీ కూడా కంట్రోల్ యూజ్ చేస్తాను, షార్ట్ కట్కి సేవ్ అయిపోతుంది. ఓకేనా, మీరు ఇక్కడ చూడాలి, నెంబరింగ్ చూడొచ్చు. ఇప్పుడు థర్డ్, ఫస్ట్ ఒకటి అయిపోయింది, తర్వాత శాలరీస్ ఒకటి అయిపోయింది, సెకండ్ వచ్చి మిషనరీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నెంబర్ చూడండి, థర్డ్ వచ్చింది ఇక్కడ, అట్లా గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ ఏముంది చూడండి, పర్చేజ్ రిటర్న్ టు క్రెడిటర్. క్రెడిటర్ అంటే ఎవరున్నారు ఇక్కడ, పర్చేజ్ ఎవరి దగ్గర నుంచి చేసాం ముందు అంటే తేజ మర్చెంట్స్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, అతనికి రిటర్న్ చేస్తున్నాం, అతను క్రెడిటర్ అవుతాడు. ఎంత, 2 lakhs. సో పర్చేజ్ రిటర్న్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా, తర్వాత డిప్రిషియేషన్ వచ్చినా మనం ఏకి తీసుకోవాలి, జర్నల్ అంటే F7. ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఓకేనా, ఎవరికి రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ తేజ. ఓకే, ఎంత రిటర్న్ చేస్తున్నాం, ప్రాబ్లం వెళ్ళి చూద్దాం. 2 lakhs. పర్చేజ్ రిటర్న్ సేవ్. ఓకేనా, తర్వాత చూడండి, చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్. ఎందుకంటే ఇంతకుముందు మనం సేల్ చేసాం, ఎవరికి, కైలాస్ ట్రేడర్స్కి 7 lakhsకి. అతను ఏం చేశాడంటే చెక్ ఇచ్చాడు మనకి. డెప్టర్ అంటే అతనే కదా. సో ఎంత ఇచ్చాడు, 5 lakhs ఇచ్చాడు. అది మనం ఏ కిలో వేసుకోవాలి, F6 అంటే రిసిప్ట్. షార్ట్ కట్కి ఏంటి మనకి, రిసిప్ట్కి అంటే F6 క్లిక్ చేస్తే రిసిప్ట్ వచ్చేస్తాం. డెప్టర్ అంటే ఎవరు ఇక్కడ, కైలాష్. ఎంత ఇస్తున్నాడు చూసుకున్నట్లయితే 5 lakhs ఇస్తున్నాడు. చెక్ అంటే బ్యాంక్ అంటే సిండికేట్ బ్యాంక్. ఓకే గుడ్. తర్వాత నెక్స్ట్ ఏముంది, డ్రాయింగ్ అంటే మనం ఏకే తీసుకోవాలి, బిజినెస్కి డ్రాయింగ్ అనేది పేమెంట్ అవుతుంది కాబట్టి మనం ఏకే తీసుకోవాలి, షార్ట్ కట్కి వచ్చేసి పేమెంట్కి F5. డ్రాయింగ్ ఎంత చూసుకున్నట్లయితే 25,000. క్యాష్. తర్వాత నెక్స్ట్ రెంట్, బిజినెస్ ఎక్స్పెన్స్ కాబట్టి 6,000 మనకు పేమెంట్లోనే వేసుకోవాలి. ఆల్రెడీ ప్రజెంట్ పేమెంట్లో ఉన్నాం కాబట్టి జస్ట్ ఇక్కడ ఇచ్చేద్దాం, 6,000 క్యాష్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం ఏ దాంట్లో వేసుకోవాలి, రిసిప్ట్లో వేసుకోవాలి. రిసిప్ట్కి షార్ట్ కట్కి ఏంటి, F6.
రిసీవ్ చేసుకున్నాం? 3000. మళ్ళీ ప్రాబ్లంకి ఎంటర్ అవుదాం. క్యారేజ్ ఇన్వర్స్. క్యారేజ్ ఇన్వర్స్ అంటే రవాణా ఛార్జీలు. ఇది బిజినెస్కి ఏమవుతుంది? ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అవుతుంది అంటే మనం ఏ కేలో తీసుకోవాలి? పేమెంట్. పేమెంట్ అంటే F5. ఇది ఫ్యాక్టరీలో జరుగుతుంది. అమౌంట్ ఎంత? 2000. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 15,000. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నాం? ఇంతకుముందు బ్యాంకులో డిపాజిట్ చేసినాం కొంత అమౌంట్. మనకు అవసరం వచ్చేసి కొంచెం విత్డ్రా చేసుకుంటాం. విత్డ్రా చేసుకుంటాం అంటే బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్ కాంట్రా వేయాలి. కాంట్రాక్ట్ షార్ట్ కట్ కీ ఏంటి? F4. ఎంత? 15,000. మళ్ళీ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. బిజినెస్కి ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ అంటే మనం ఏ కే తీసుకోవాలి? పేమెంట్. పేమెంట్ అంటే F5. $9,000. తర్వాత క్యాపిటల్ రిజర్వ్. రిజర్వ్ అంటే 50,000. సో మనం ఏ కే తీసుకోవాలి? F7. ఎందుకంటే ఫ్యూచర్లో మన సర్ప్లస్ రావచ్చు కాబట్టి మన క్యాపిటల్ నుంచి కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటున్నాం. క్యాపిటల్ రిజర్వ్ అంటే మనము జనరల్ అని వేయచ్చు, లేదంటే పేమెంట్లోనే వేయచ్చు మ్యాక్సిమం. ఓకేనా? ఈ విధంగా మనము ఎంట్రీస్ అని పోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మన బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా ఎలా చెక్ చేసుకోవాలి. తర్వాత బ్యాలెన్స్ షీట్ కూడా చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం చేసినవన్నీ చూసుకోవాలంటే డిస్ప్లేలోకి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి. మనం చేసిన ఎంట్రీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏమైనా మిస్టేక్ చేసింటే వాటిని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనము ఎక్స్పాండ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? Alt F అని ఇవ్వాలి. Alt F అని ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ప్రాఫిట్లోనే ఉన్నాం. 2,74,000 ప్రాఫిట్లో ఉన్నాం. ఓకేనా? పర్చేజ్ ఎంత? పర్చేజ్ రిటర్న్ ఎంత? తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్ అయింది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎంత అమౌంట్ అయింది? తర్వాత ఇన్కమ్ ఎంత ఉంది? సేల్ ఎంత చేసాం? ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా మనం బ్యాలెన్స్ షీట్ కూడా చూడొచ్చు. బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తే మనకు అసెట్స్ ఎంత ఉన్నాయి, క్యాపిటల్ ఎంత పెట్టున్నాం, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత ఉంది, డ్రాయింగ్ ఎంత ఉంది, సండ్రీ క్రెడిటర్స్ అమౌంట్ ఎంత ఉంది, సండ్రీ డెప్టర్స్ అమౌంట్ ఎంత ఉంది, క్యాష్ మన దగ్గర ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, అసెట్స్ ఏమేమి పర్చేజ్ చేస్తాం, అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తాయి అనమాట. ఓకేనా? ఈ విధంగా మనము సర్వీస్ ప్రాబ్లమ్స్ని సింగిల్ ఎంట్రీ మోడ్ అయినా డబుల్ ఎంట్రీ మోడ్ అయినా ఈజీగా టాలీలో పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్స్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.